కేకేఆర్ వచ్చేసి హ్యాట్రిక్ ఓటమిలోకి తప్పించుకున్నారు. లక్కీయెస్ట్ టీమ్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్‌కి వెళ్ళకుండానే ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ దానివల్లనే వాళ్ళైతే పాయింట్ టేబుల్‌లో కొంచెం పైకైతే వచ్చారు. ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఓడిపోయేది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకోవాలి వర్షం పడుతున్న టైంలో. వాళ్ళైతే ఇక్కడ బ్యాటింగ్ తీసుకున్నారు. ఏదో అద్భుతం చేయాలన్నట్టు. దానికి తగ్గ వాళ్ళు స్కోర్ అయితే చేయలేకపోయారు. మ్యాచ్ పెద్దగా జరగలేదు కానీ అక్కడ 3.4 ఓవర్స్‌లో 25 రన్స్ చేసి 2 వికెట్స్ అయితే కోల్పోయారు. సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి పంజాబ్ అంత ఈజీగా అయితే ఓడిపోతే తర్వాత వాళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. సో ఇక్కడ 150 అలా చేసేవాళ్ళు కాదంటే లాస్ట్ వరకు ఆడినా. సో ఇక్కడ ఖచ్చితంగా పంజాబ్ అయితే గెలిచే మ్యాచ్. వాళ్ళైతే అన్లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కేకేఆర్‌తో అయితే ఒక పాయింట్ అయితే పంచుకున్నారు. సో ఇక్కడ కేకేఆర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో ఓడిపోయే స్థితి నుంచి అయితే బయటపడింది. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచేంటే హ్యాట్రిక్ విజయాలు అయితే నమోదు చేసి పాయింట్ లెవెల్‌లో అగ్రస్థానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. కానీ అక్కడ వచ్చేసి ఈ మ్యాచ్ గెలిచింటే మంచిగా ఉండేది. ఇక్కడ వచ్చేసి అవే మ్యాచ్‌లు కాబట్టి అవే మ్యాచ్‌ల్లో గెలిచామనుకోండి తర్వాత వచ్చేటువంటి హోమ్ మ్యాచ్‌ల్లో కొంచెం తక్కువ గెలిచిన అంటే ఒక హాఫ్ పర్సెంటేజ్ గెలిచినా కానీ మంచిగా ప్లే ఆఫ్స్‌కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతమైన ఆట అయితే పంజాబ్ ఆడుతుంది. సో ఇక్కడ పంజాబ్ అయితే డిసప్పాయింట్ అయి ఉంటారు. ఈవెన్ మ్యాచ్ క్యాన్సిల్ అవుతున్న టైంలో వచ్చేసి అయ్యర్ కూడా అలాగే ఎక్స్‌ప్రెషన్స్ అయితే చూపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వచ్చేసి నిన్న బార్లెట్ చాలా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేశాడు. వర్షం పడిన తర్వాత పిచ్ మీద మాయిశ్చరైజర్ ఉండదు. దానివల్ల వచ్చేసి చాలా యూజ్ చేసుకున్నాడు అతను. అక్కడ వచ్చేసి బాల్ చాలా అద్భుతంగా స్పిన్ చేశాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా మంచి టచ్ లేకైతే వచ్చాడు. వాళ్ళు చూసుకుంటే ఇలా ఒక 100 బిలోనే ఆల్అౌట్ చేసేలాగా ఉన్నారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే మ్యాచ్ అయితే రద్దయిపోయింది. ఈవెన్ లాస్ట్ వరకు ట్రై చేశారు. ఎక్కడ కూడా వర్షం అయితే ఆగలేదు. సో అక్కడ కట్ ఆఫ్ ఓవర్ పెట్టుకొని ఒక 5 ఓవర్స్ అలా పెట్టుకున్నా కానీ కాదంటే ఒక 50, 60 టార్గెట్ ఉన్నా పంజాబ్‌కు ఉండే బ్యాటింగ్‌కి ఖచ్చితంగా వాళ్ళైతే చేజ్ చేసి గెలిచేవాళ్ళు. కానీ ఇక్కడైతే అది జరగలేదు. పంజాబ్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 2 పాయింట్స్ వచ్చేవి. తర్వాత వచ్చేసి మంచి స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు హ్యాట్రిక్ విజయాలతో. ఇదైతే జరగలేదు. సో ఖచ్చితంగా నిన్న పంజాబ్ అయితే గెలిచే ఛాన్స్ ఉంది. దాన్నైతే వాళ్ళు యుటిలైజ్ చేసుకునేవాళ్ళు. కానీ వర్షం అయితే వాళ్ళకు ఆటంకం కలిగించి ఇబ్బంది పెట్టింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగింటే ఎవరు గెలిచేవారు? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.